ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే యానిమే సజెషన్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే 2025 అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ కరెంట్ గా నేను చూసే యానిమేలలో కొంచెం మంచిగా ఉన్న యానిమేస్ అయితే మీకు రికమెండ్ చేయబోతున్నా. ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి పాసిబ్లీ ద గ్రేటెస్ట్ ఆల్కెమిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఈ యానిమే. సో ఈ యానిమే అయితే ఈసకాయ్ యానిమే అన్నమాట. ఈ యానిమే జోనరా వచ్చేసి యాక్షన్, ఈసకాయ్, ఫ్యాంటసీ అండ్ మ్యాజిక్ అన్నమాట. ఈ యానిమే రీసెంట్ గా వచ్చిన యానిమేలలో చాలా బాగుంది. సో ఈ యానిమే ప్లాట్ ఏంటి అంటే, హీరో గాడు నార్మల్ వరల్డ్ నుంచి ఒక ఫ్యాంటసీ వరల్డ్ కి అయితే సమన్ చేయబడతాడు. అండ్ ఆ గాడెస్ ఈ హీరో గాడిని మిస్టేకెన్ గా సమన్ చేస్తుంది అనమాట. సో సమన్ చేసి హీరో గాడికి ఓవర్ పవర్డ్ అబిలిటీస్ ఇస్తాయి. ఓవర్ పవర్డ్ అబిలిటీస్ అంటే హీరో గాడు ఒక ఆల్కెమిస్ట్ అవుదాం అనుకుంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ అండ్ ఆల్. సో అలా ఈ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యానిమేకి నేనైతే ఇచ్చే రేటింగ్ 7/10. ఆ తర్వాత ఈ లిస్ట్ లో నెక్స్ట్ యానిమే వచ్చేసి ఈవెన్ గివెన్ ద వర్త్లెస్ అప్రైజర్ క్లాస్ ఐఎమ్ యాక్చువల్లీ ద స్ట్రాంగెస్ట్. సో ఈ యానిమే కూడా చాలా బాగుంది అనమాట. సో మరీ అంత పీక్ యానిమే అయితే కాదు, కానీ హీరో మనకు అగైన్ ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ అనమాట. ఈ యానిమే జోనర్ వచ్చేసి యాక్షన్, ఫ్యాంటసీ అండ్ మ్యాజిక్. ఈ యానిమే ప్లాట్ ఓకేగా ఉంటది, మరి అంత పీక్ అని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మొత్తానికైతే ఫన్ టు వాచ్ యానిమే అండ్ చాలానే బాగుంటది. సో అలా వెళ్ళిపోతూ ఉంటది ఎపిసోడ్స్ అంతా. సో ఈ యానిమేలో ప్లాట్ ఏంటి అంటే, హీరో గాడికి ఒక అప్రైజర్ స్కిల్ ఉంటది. అండ్ ఆ అప్రైజర్ స్కిల్ ఒక పనికిమాలిన స్కిల్ అనమాట కరెంట్ వరల్డ్ లో. సో హీరోని చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తాడు స్టార్టింగ్ లో. హీరో గాడి దగ్గర పవర్స్ ఉండవు, ఏమీ ఉండవు. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో మరీ ఎక్కువ ప్లాట్ చెప్తే బాగుండదు, కాబట్టి మీరు నెక్స్ట్ యానిమే అయితే చూసేయండి. ఆ తర్వాత ఈ లిస్ట్ లో ఐ ఆమ్ ఏ నోబుల్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ రూయిన్, సో ఐ మైట్ యాజ్ వెల్ ట్రై మాస్టరింగ్ మ్యాజిక్. సో ఈసకాయ్ నేమ్స్ అయితే మామూలుగా ఉండవు అసలు. పెద్ద మొత్తం వీడు ప్లాట్ చెప్పినట్టే ఉంటది ఈ టైటిల్లో, ఈ యానిమే టైటిల్స్ లో మాత్రం. సో నాకైతే ఈ యానిమే కూడా చాలా ఫేవరెట్ అనిపించింది. మేబీ ఈ యానిమే ఫస్ట్ లో పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, బట్ ఎనీవేస్ లాస్ట్ లో పెట్టేసిన. సో ఈ యానిమే ఏంటి అంటే, ఈ యానిమే జోనర్ వచ్చేసి యాక్షన్, ఫ్యాంటసీ అండ్ మ్యాజిక్. ఈ యానిమే కూడా ఒక ఈసకాయ్ యానిమేనే. సో ఈ యానిమేలో హీరో గాడు చాలా ఓవర్ పవర్డ్ అనమాట. సో ఈ యానిమే ఎలా అనిపించింది అంటే, నాకు మన దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ యానిమే ఉంటది కదా. సో ఆ యానిమే కాపీ లాగైతే అనిపించింది. ఎందుకు అంటే, స్లైమ్ లో కూడా వాడు ఒక కంట్రీనే క్రియేట్ చేస్తాడు స్లైమ్ గా. సో ఈ యానిమేలో కూడా ఒక నేషన్ ని, ఒక కంట్రీని అయితే మన మెయిన్ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేస్తాడు, అది కూడా మాన్స్టర్ కంట్రీని. సో అలా అయితే ఈ యానిమే స్టార్ట్ అవుతుంది. ఇందులో హీరో చాలా ఓవర్ పవర్డ్ అనమాట. ఒకవేళ మీకు స్లైమ్ దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ స్లైమ్ యానిమే నచ్చితే ఖచ్చితంగా ఈ యానిమే కూడా నచ్చుతుంది. సో ఈ యానిమే అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది స్లైమ్ లాగా ఉంది కాబట్టి. నేను స్లైమ్ లాగా ఉన్న యానిమేస్ అయితే కొన్నే చూసిన, అండ్ అందులో ఈ యానిమే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో యూ క్యాన్ హ్యావ్ ఏ ట్రై. ఈ యానిమే రేటింగ్ వచ్చేసి 7.2/10. సో